సూర్యాపేట జిల్లాలో బంద్ ప్రభావం కొనసాగుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని బీసీ జేఏసీ డిమాండ్ చేస్తోంది. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. సూర్యాపేట బస్ డిపో ఎదుట బీసీ సంఘాలతో పాటు బీఆర్ఎస్, బీజేపీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, వామపక్ష నేతలు ధర్నా చేపట్టారు. డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు, రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, విద్యా సంస్థలు, వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేయబడ్డాయి. జిల్లా అంతటా బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 42% రిజర్వేషను విద్య, ఉపాధి, ఉద్యోగ, స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇవాళ కులగణన జరిపిన తర్వాతనే ఇది అసెంబ్లీలో అదేవిధంగా శాసనమండలిలో దీన్ని చట్టం చేయటం జరిగింది. దీనికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకధాటిగా ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదానికి పోయిన తర్వాత, గవర్నర్ దగ్గరికి ఆమోదానికి పోయిన తర్వాత ఎందుకు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుందో ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సిపిఐ పార్టీగా ఇవాళ ఈరోజు ప్రకటించినటువంటి బంద్కు సంపూర్ణ మద్దతుని ప్రకటించడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నాం. ఈ యొక్క బంద్కు అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు కూడా ఇది న్యాయమైన డిమాండ్ అని బంద్లో పాల్గొన్నాయి. వాస్తవానికి పాలకవర్గ పార్టీలన్నీ కూడా బీసీలను ఒక రాజకీయ పావులకు ఉపయోగించుకుంటాయి. అధికారులకు వచ్చినప్పుడు అధికారులకు రావడానికి బీసీల ఓట్లు కీలకం కాబట్టి వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు వేసుకుంటున్నాయి. ఓట్లు వేసుకున్న తర్వాత గద్దెనెక్కిన తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత కూడా మర్చిపోతుంది. ప్రతి సందర్భంలో ఇదే జరుగుతుంది. వాస్తవానికి కేంద్రంలో బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం. ఉన్న ఎస్సీల రిజర్వేషన్ తీసేయడానికి ప్రయత్నం చేస్తుంది. అదన బీసీల రిజర్వేషన్లు ఇవ్వడానికి సుముఖంగా లేదు. నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉన్నట్టుంటే తప్పకుండా ఇలా తమిళనాడులో అమలైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో జనాభాను లెక్కించాలి. ఆ జనాభాలో ప్రకారంగా రిజర్వేషన్ అమలు చేయాలి. 50% మంది ఉండాలని నియమం రాజ్యాంగంలో లేదు. అందుకని రాష్ట్రాల్లో జనాభా, ఆ జనాభాలో ఎంతమంది ఎవరెంతుందో దాని ప్రకారంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దోషి తప్పకుండా బీజేపీ అవుతుంది. కాబట్టి ఈ యొక్క బీసీ యొక్క 42% రిజర్వేషన్ అమలయ్యేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది అని చెప్పి, ఓ మనిషిని గౌరవించే పరిస్థితి లేదని చెప్పి అందరూ కూడా సమాన హక్కులు కల్పించాలని ఒక భారత రాజ్యాంగాన్ని ఈ దేశంలో పొందపరిస్తే, రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఏది విద్యా, ఉద్యోగ, సామాజిక రంగాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరికీ, బహుజనులందరికీ కూడా మరి హక్కులు కల్పిస్తే, మరి పాలించే పాలకులు 77 ఏళ్ల స్వాతంత్ర ఈ భారతదేశంలో ఎప్పటికప్పుడు అగ్రవర్ణాల పరిపాలన ఆధిపత్యం కొనసాగుతూ ఈ బీసీని కానీ, ఎస్సీని కానీ, ఎస్టీలను కానీ అధికారులకు రానియకుండా, సమాన హక్కులు కల్పించకుండా అణిచివేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ దేశంలో 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈరోజు ఈ రాష్ట్ర తెలంగాణ బంద్కు సంపూర్ణంగా మద్దతిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ఈ బంద్కు పిలుపునిచ్చి ఈ బీసీ జేఏసీ ఐక్యవేదిక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి ప్రజా సంఘాల నాయకులకు, కమ్యూనిస్టులకు, కుల సంఘాల నాయకులకు సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అనంతుల మధు, తెలంగాణ యువజన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. బీసీ రిజర్వేషన్లు అమలు కోరుతూ బీసీ జేఏసీ ఈరోజు ఇచ్చిన బంద్కు తెలంగాణ యువజన సంఘ రాష్ట్ర మద్దతు ఇవ్వడం జరిగింది. గత 4 రోజులుగా బంద్ను విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలను మద్దతు కోరుతూ వివిధ దశల కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల ఆర్టీసీ డిపో ఎదుట తెల్లవారుజాము నుంచి అన్ని ప్రజా సంఘాలు అఖిలపక్ష ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి బంద్లో పాల్గొనడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు, విద్యా కేంద్రాలు అన్నీ కూడా ప్రజలు, అన్ని రకాల ప్రజలు స్వచ్ఛందంగానే బంద్ మద్దతిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడు తరహా రిజర్వేషన్ అమలు కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం. అదేవిధంగా బీజేపీ ద్వంద్వ వైఖరి తీసుకుంటుంది. రాష్ట్రంలో బీసీ బిల్లుకు మద్దతిస్తూనే కేంద్రంలో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ ద్వంద్వ వైఖరిని కూడా తెలంగాణ యువజన సంఘం వ్యతిరేకిస్తుంది. వెంటనే బీజేపీ ద్వంద్వ వైఖరిని మానుకొని స్పెషల్ పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీ బిల్లుని అమలు చేయాలని కోరుతున్నాం.